హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ ఈ వీడియోలో నేను రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఎలా ఉన్నాయో చూపిస్తాను. ప్రజెంట్ నేను విజయవాడ రైల్వే స్టేషన్ బుక్ చేసుకున్నాను. దాని ఎట్లా ఉన్నాయి, క్లీనినెస్ ఎట్లా ఉందో చూపిస్తాను. అయితే ముందుగా గూగుల్లో ఓపెన్ చేసి ఐఆర్సిటీసీ రిటైరింగ్ రూమ్ ప్రెస్ చేసి అక్కడ కనిపిస్తున్న పిఎన్ఆర్ నంబర్ మనం ప్రెస్ చేస్తే ప్రజెంట్ ఆ పిఎన్ఆర్ నంబర్ గెస్ట్ లాగిన్ చేసిన తర్వాత మీకు అక్కడ దాంట్లో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్న రూమ్స్ అవన్నీ అవైలబుల్ ఏమేమి ఉన్నాయి అనేది, డార్మెటరీ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అన్నీ చూపిస్తుంది. అయితే మీకు ఇది ఇట్లా రిటైరింగ్ బుక్ చేసుకోవాలంటే మీరు రిజర్వేషన్ ఉండాలి. చూడండి, విజయవాడ రైల్వే స్టేషన్ ఒక రిటైరింగ్ రూమ్స్, ఇది ఒక రూమ్స్ ఫ్యామిలీ కోసం అయితే రూమ్స్ తీసుకోవడం బెస్ట్. నేనైతే ప్రజెంట్ డార్మెటరీ తీసుకున్నాను. ఆ డార్మెటరీని ఎక్స్పోజ్ చేస్తాను. డార్మెటరీ అయితే ఓకే పర్లేదు. కాకపోతే నైట్ 6 hours కోసం బుక్ చేసుకున్నాను. నేను 1 o'clockకి ట్రైన్ దిగాను. దిగిన తర్వాత ఎటెల్లాలో తెలియక, స్టేషన్లో ఉందామని తెలియక నేను బుక్ చేసుకున్నాను. ఓకే, మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయాను. అడ్వాంటేజ్ ఏంటంటే బాత్రూమ్స్లో హాట్ వాటర్ కూడా ఉన్నాయి. అది బాగుంది ఇక్కడ ఫెసిలిటీ. బట్ రూమ్స్ ఒకటి క్లీన్లెస్ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. రూమ్స్లో నల్లులు, బెడ్ మీద అన్ని కొద్దిగా బాగోలేదు. బెడ్షీట్ అయితే ఓకే, కొత్తగా బాగా ఇచ్చారు. పిల్లో కూడా ఇచ్చారు, బాగానే ఉంది. ఇది విజయవాడ రైల్వే స్టేషన్. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఫస్ట్ వచ్చేసి నాకు 200 పడింది 12 hours డార్మెటరీ. అదే 24 hours అయితే 400 పడుతుంది. థ్యాంక్ యూ.